నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్యం శారద గారు రచించిన ఝంఝామారుతం ధారావాహిక నుండి 10వ భాగం వినేద్దామండి. హేమంత్ టీవీ ఆన్ చేశాడు పొద్దుటి న్యూస్ కోసం. టీవీ కిమ్మనలేదు. కరెంటు లేదేమోనని వెనక్కి తిరిగి చూశాడు. ఫ్యాన్ తిరుగుతోంది. రిపేర్ వర్క్స్ అంటే హేమంత్కు తాగని బోరు. వర్షం అలానే కురుస్తూనే ఉంది. కిటికీ గ్లాస్ డోర్ తెరిచి అతను వర్షపు ధారలలో స్వచ్ఛమైన పచ్చదనంతో మెరుస్తున్న ప్రకృతిని చూస్తూ నిలబడ్డాడు. వెంటనే అతని మనసు భావాల దారాలలా సాగింది. మనసు ఎక్కడో పియానో మెట్లు నొక్కినట్లు పులకింత, తెలియని స్పందన. ఆ స్పందనలోంచి ఏవేవో తీయని భావనలు. ఆ భావాల్లో నుంచి జలజల పుట్టుకొచ్చిన భాష. అతను వెంటనే టేబుల్ మీద ప్యాడ్ అందుకుని కథ రాయటం మొదలుపెట్టాడు. అతని కాలం ఎంతో నేర్పుగా ఊహలకు తగిన భాషని అక్షరాల్లో పేరుస్తూ ముందుకు నడుస్తోంది. ఇప్పుడు అతను ఈ ప్రపంచంలో లేడు. నిమిషాల మీద అతని కాలం పేజీలు నింపసాగింది. తిరిగి తిరిగి రాయటం కానీ, రాసింది పదే పదే తిప్పి చదవటం కానీ, గ్రంథ చౌర్యం కానీ, ఎంగిలి రాతలు రాయటం కానీ అతని అన్నడూ ఎరగడు. ఇప్పుడు అవి సినీ రంగంలో మామూలు అయిపోయాయి. అలాంటి సంగతులు విని ఆశ్చర్యపోవటం కూడా లేదు. డబ్బు కోసం రచయితలు అమ్ముడుపోతున్నారు. తమ రచనల్ని మరొకరి పేరు మీద అమ్ముకుంటున్నారు. ఇన్స్పిరేషన్ పోయి కార్బన్ కాపీ యుగం వచ్చేసింది. రచయితలకు ఉండాల్సిన సున్నితమైన ఆలోచన విధానం పోయి వేట కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు. పోటీ రచనల మధ్య ఉండాలన్న సిద్ధాంతం పోయి సిగపట్ల వ్యవహారంగా మారిపోయారు. హేమంత్ కాలం ఒకచోట ఆగిపోయింది. హీరోయిన్ వర్ణన రాస్తూ ఉండగా అకస్మాత్తుగా ప్రాణయ గుర్తుకొచ్చింది. వెంటనే భార్య మీద ప్రేమ పొంగింది. కనీసం ఫోన్లో ఆమె గొంతు వినాలన్న కోరిక ఆపుకోలేక అతను రిసీవర్ని ఎత్తాడు. ఫోను ఉలకలేదు, పలకలేదు. అబ్బా, ఈ వర్షానికి అన్ని వస్తువులు తగలబడ్డట్టున్నాయి అనుకుని చిరాగ్గా వెనక్కు తిరిగి చూశాడు. ట్రాన్సిస్టర్తో నిలబడి ఉన్నాడు అతను. రండి, నిద్రలేచారా అన్నాడు హేమంత్ నవ్వుతూ పలకరింపుగా. న్యూస్ టైం అయింది అన్నాడు అతను ముక్తసరిగా. హేమంత్కు అతను చూసినప్పుడల్లా నర్వస్గా ఉంటుంది. అతను నవ్వడు, గలగల మాట్లాడడు. ఏదో కొంపలంటుకుపోయినట్లు ఆలోచిస్తాడు, గద్దలా చూస్తాడు. ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఆక్సిజన్తో పని లేనట్లు అంత బిగుసుకుపోవాలి కాబోలు అనుకున్నాడు మనసులో చిరాగ్గా. కానీ పైకి మాత్రం నవ్వుతూ, నాకు న్యూస్ అంత ఇంట్రెస్ట్ అయిన విషయం కాదు. మంచి సంగీతం కోసమే నేను రేడియోని ఉపయోగించుకుంటాను అన్నాడు. కానీ మీరు ఇది విని తీరాలి అంటూ ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు అతను. అతని మరొక చెయ్యి ఎడం వైపు ప్యాంటు జేబులోకి వెళ్ళింది. అతను ఎందుకు వినమంటున్నాడో అర్థం కాకపోయినా ఆసక్తిగా విన్నాడు హేమంత్. చిన్నతనంలోనే ఒక హత్య చేసి బాల నేరస్తుడిగా శిక్ష పొందిన ఝంఝామారుతం అనే యువకుడు మద్రాసులోని ఒక సినీ డైరెక్టర్ని చంపి హౌరా మెయిల్లో విశాఖపట్నం చేరుకున్నట్లు తెలుస్తోంది. అతని ఆచూకీ తెలియపరిచిన వారికి ప్రభుత్వం 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తోంది. ఇతని గుండెల మీద పాము గుర్తు గల పచ్చబొట్టు కూడా ఉంది. ప్రకటన పూర్తవగానే అతను ట్రాన్సిస్టర్ బంద్ చేశాడు. హేమంత్ ఆశ్చర్యంగా అతని వైపు తిరిగి, ఇతని కోసమేనా మీరు వెతుకుతున్నది అన్నాడు. అతను జవాబు చెప్పకుండా తన ఒంటి మీద బనియన్ తొలగించాడు. అతని వెడల్పైన ఛాతీ మీద పడగెత్తి ఆడుతున్న నాగుపాము పచ్చబొట్టు. హేమంత్ నోట మాట రాలేదు. అలానే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ ఝంఝామారుతం ఎవరో. అతని కంఠస్వరంలో ఎంతో మార్పు వచ్చింది. చూపులు కఠినంగా మారిపోయాయి. నేను హంతకుణ్ణే, కానీ అకారణంగా ఎవరిని చంపను. నా కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు అన్నాడు అతను తిరిగి. అంటే మిత్రాన్ని చంపింది? సందేహంగా చూశాడు హేమంత్. అవును, నేనే మిత్రాన్ని చంపాను. వాడేం చేశాడో తెలుసా అన్నాడు అతను జేపురించిన మొహంతో. హేమంత్ స్థాణువులా నిలబడి అతని కేసి చూస్తూ నిలబడిపోయాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఆకలికి తట్టుకోలేక పని కోసం తిరిగి తిరిగి వేసారిపోయాను. ఎక్కడా పని దొరకలేదు. చివరికి రిక్షా అన్న తొక్కుదామని ఒక రిక్షా వాడిని తీసుకుని ఓనర్ దగ్గరికి వెళ్ళాను. అతను రిక్షా అతని భరోసాతో రిక్షా ఇచ్చాడు. అది అసలే డొక్కు రిక్షా. నేను 2 ట్రిప్పులు వేశానో లేదో ఏ పార్టుకు ఆ పార్టు ఊడొచ్చింది. దాన్ని అక్కడే బీచ్లో పడేసి మళ్ళీ పని కోసం తిరిగాను. కోడంపాకం బ్రిడ్జి దాటి నడుస్తూ ఉండగా ఎవరో కారాపి వేషం వేస్తావా అని అడిగారు. నేను అంగీకరించాను. వాళ్ళు ఏదో హోటల్ సీన్ తీస్తున్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. నన్ను తీసుకువెళ్ళి ఏదో మేకప్ కొట్టి వాసన వస్తున్న బట్టలు తొడిగారు. హోటల్లో ముందు బల్ల మీద కూర్చోబెట్టాడు అసిస్టెంట్ డైరెక్టర్. నా ముందు ప్లేట్లలో చిప్స్ పెట్టారు. హీరో వచ్చి యాక్షన్ అన్నాక మేము తినటం మొదలుపెట్టాలి. హీరో ఎంతకీ రాడు.
నా ఎదుట ఉన్న చిప్స్ను చూడగానే ఆకలితో పేగులు గోల చేయటం ప్రారంభించాయి. నిగ్రహించుకోవటం ఎంతో కష్టమైపోతున్నది. చివరికి సహించలేక ఒక్కొక్కటి తినటం ప్రారంభించాను. నేను తినటం చూడగానే చాలామంది జూనియర్ ఆర్టిస్టులు, బహుశా నాలానే తిండి లేకుండా ఉన్నారనుకుంటాను, తినటం ప్రారంభించారు. సరిగ్గా అప్పుడే హీరో ఫుల్ మేకప్తో వచ్చాడు. మిత్ర అతనికి స్వాగతం పలికి సెట్లోకి తీసుకొచ్చాడు. లైట్స్ ఆన్ అయ్యాయి. సైలెన్స్ చెప్పి యాక్షన్ అన్నాడు డైరెక్టర్. హీరో బలిసిన శరీరాన్ని జీన్సుల బనియన్లో ఇరికించి ముందుకు ఎలుగుబంటిలో నడుస్తున్నాడు. తినటానికి మా ప్లేటుల్లో చిప్స్ లేవు. మిత్ర మేమెవ్వరం యాక్షన్ చెయ్యకపోయేసరికి మా ప్లేట్ల వైపు చూశాడు. చిప్స్ లేవు అందులో. అతనికి కోపం ముంచుకొచ్చి మమ్మల్ని తిన్నందుకు నానా తిట్లు తిట్టి మళ్ళీ చిప్స్ వేయించాడు. ఆవురావురమంటూ తినేయకండి, వింటున్నట్లు నటించండి అన్నాడు. మేం మళ్ళీ తినటం మొదలుపెట్టాము. హీరో 10 అడుగుల హుందాగా నడవటానికి టేకులు తినేస్తున్నాడు. మళ్ళీ మా ప్లేట్లలో చిప్స్ అయిపోయాయి. మిత్రకు చెప్పలేని కోపం వచ్చేసింది. నానా బూతులు తిడుతూ అసిస్టెంట్ డైరెక్టర్కి ఏదో చెప్పాడు. అతను వెంటనే తల పంకించి లోనికి వెళ్ళి ఒక చేత్తో చిప్స్ ప్యాకెట్టు, మరొక చేత్తో ఒక మగ్గు తీసుకొచ్చాడు. అతను మా ప్లేట్లలో చిప్స్ వేసి మగ్గులోని ద్రవం కొద్దిగా ఉంచాడు. కిరసనాయిల వాసన గుప్పుమంది. ఏంటిది అన్నాను నేను కోపంగా. అతను నాకు జవాబు చెప్పకుండా అందరి ప్లేట్లలోనూ చిప్స్ వేసి కిరసనాయిలు చిలకరించాడు. నాకు మిత్ర కసాయితనము దుర్మార్గము అవగతమైంది. వస్తున్న కోపాన్ని అదిమి పట్టి మిగతా ఆర్టిస్టుల వైపు చూశాను. అందరి మొహాలు అసహాయతతో దీనంగా మారిపోయాయి. మిత్ర మొహం ఒక రకమైన శాడిజంతో వెలిగిపోతుంది. ఎక్కడ దొరికారా ఈ తిండి లేని గాడిదలు? ఈ సీను పూర్తయ్యేసరికి టన్ను చిప్స్ లాగించేసేవారే అని జూనియర్ ఆర్టిస్టుల సప్లయర్తో అన్నాడు. తిరిగి లైట్లు వెలిగాయి. గున్నలాంటి హీరో ఎలాగో సాయంత్రం అయ్యేసరికి సీను ఓకే అనిపించాడు. డైరెక్టర్కి హీరోకి పళ్ళరసాలు వచ్చాయి. మేము అలాగే నిలబడి ఉన్నాం. డైరెక్టరు హీరోని సాగనంపి తిరిగి వచ్చాడు. మేము అలాగే నిలబడి నీరస పడిపోతున్నాము. డబ్బులిస్తే ఇంత తినొచ్చు కదా అని ఎక్కడా లేని ఓపిక తెచ్చుకొని చూస్తున్నాను నేను. చివరికి సప్లయర్ని నిలదీసి, ఇలా ఎంతసేపు నిలబడాలి, మా డబ్బులు మాకు పారిస్తే పోతాం కదా అన్నాను. అతను నా వంక అదోలా చూసి, ఎంతసేపైనా నిలబడాలి మరి, నువ్వేం హీరోవు కాదుగా అన్నాడు వెటకారంగా. ఆ మాట విని డైరెక్టర్ అక్కడికి వచ్చి ఏమిటంట అన్నాడు. డబ్బు కోసం పేచీ పెడుతున్నారండి చెప్పాడు సప్లయర్. ఎందుకు అన్నాడు మిత్ర. మేమందరం మొహమొహాలు చూసుకున్నాము. సప్లయర్ కూడా తెల్లబోయినట్లు చూసి, హోటల్ సీన్లో యాక్ట్ చేశారు కదండి అన్నాడు. వాళ్ళ బొంద కుర్చీల్లో కూర్చుని చిప్స్ అన్ని తేరగా వచ్చాయని తిని పారేశారు. నేను కిరసనాయిలు పోయించకపోతే నా కొడుకులు కేజీలు లాగించేసేవారే. డబ్బులేవు గిబ్బులేవు పొమ్మను దరిద్రాన్ని. అంతే, అతని మాట పూర్తి కాలేదు. ఆవేశంతో అతని కడుపు మీద ఈడ్చి తన్నాను. మిత్ర సొమ్మసిల్లి వెనకనున్న బల్ల మీద విరుచుకు పట్టం మాత్రమే నాకు తెలుసు. మరో నిమిషంలో నేను హౌరా మైలు ఎక్కేశాను. తిరిగి వార్తలు విన్నప్పుడే నాకు కూడా తెలిసింది, మిత్ర చచ్చాడని, నా కోసం పోలీసులు గాలిస్తున్నారని. చెప్పండి, మిత్రను చంపడంలో ఏమైనా తప్పు ఉందా అన్నాడు అతను సీరియస్గా. హేమంత్ ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. హేమంత్ నోరు విప్పకుండానే అతను తిరిగి, నేను హత్యలు చేశాను నిజమే, కానీ అనవసరంగా ఎవరిని ఇంతవరకు చంపలేదు. నువ్వు నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పనంతకాలం నీకు ఎలాంటి ప్రమాదము రాదు. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నువ్వు జాగ్రత్తగా వాళ్ళని ట్యాకిల్ చేసి పంపై, లేకపోతే నువ్వు చావు కొని తెచ్చుకుని వాడిపోతావు. నేను 4 రోజుల్లో అరకులోయ పారిపోయి రైలు ఎక్కి బలిమెల వెళ్ళిపోతాను అన్నాడు. హేమంత్ నీరసంగా తల పంకించాడు. సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు తడుతున్నట్లు టకటకలాడింది. అతను జేబులోని పిస్తోలు తీసి గురిపెడుతూ, జాగ్రత్త, నా మాటలు గుర్తున్నాయిగా, చంపటానికి ఎక్కువసేపు ఆలోచించే మనిషిని కాను అంటూ మెల్లగా మెట్లెక్కి మేడ మీద హాల్లో నక్కి కూర్చున్నాడు అతను. తలుపులు మళ్ళీ శబ్దం చేశాయి. అంత వర్షంలోనూ హేమంత్ పట్టిన చెమటను తుడుచుకొని తలుపులు మెల్లగా తెరిచాడు. ఎదురుగా ఇన్స్పెక్టర్ సదానంద, ఎస్పీ మహర్షి యూనిఫామ్లో నిలబడి ఉన్నారు. హేమంత్ వాళ్లను చూసి తెల్లబోతూ ఉండగా, మే వీ కమిన్ అంటూనే వాళ్ళు లోనికి ప్రవేశించారు. ఐ యామ్ మహర్షి, ఎస్పీ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ అంటూ తనను తాను హేమంత్కు పరిచయం చేసుకున్నాడు మహర్షి. హేమంత్ అతనితో కరచాలనం చేశాడు. హీ ఈజ్ మిస్టర్ సదానంద, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని తన సబార్డినేట్ను ఏమాత్రం భేషజం లేకుండా పరిచయం చేశాడు. హేమంత్ అతనితో కూడా కరచాలనం చేసి కూర్చోమన్నాడు. మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేశామనుకుంటాను అన్నాడు మహర్షి నొచ్చుకుంటున్నట్లు. పర్వాలేదు చెప్పండి అన్నాడు హేమంత్ నవ్వుతూ. మీరు వినే ఉంటారు, జంఝామారుతం అనే పేరుతో అనేక హత్యలు చేసి పచ్చినెత్తులు తాగే హంతకుడు విశాఖపట్నం నుండి పారిపోయి వచ్చాడు.
అతను మా సబార్డినేట్ ధీరజ్ బుల్లెట్ తీసుకుని దాన్ని ఈ రూట్లో పడేశాడు. దీన్ని బట్టి అతను ఈ అడవిలోనే ఎక్కడో దాక్కుని ఉంటాడని మేము అనుమానిస్తున్నాం. వరుసగా అన్ని కాటేజీలు గాలిస్తూ మీ గెస్ట్ హౌస్కి కూడా వచ్చాం. అలాంటి వ్యక్తి మీకు తారసపడ్డా అన్నాడు మహర్షి నెమ్మదిగా. లేదు, నేను అలాంటి వ్యక్తిని చూడలేదు అన్నాడు హేమంత్. మహర్షి హేమంత్ వైపు నిశితంగా చూసి, చాలామంది పోలీసులతో మాకెందుకు బెడదా అని నిజం చెప్పడానికి వెనకాడతారు. కానీ దీనివల్ల సొసైటీకి ఎంత హాని జరుగుతుందో కొంచెం కూడా ఆలోచించరు. కానీ మీరు ఒక రచయితగా మీ గురించి మీరే ఆలోచించడం కాక తోటివారి గురించి ఆలోచించగల విశాల దృక్పథం కలిగి ఉంటారని అనుకుంటున్నాను అన్నాడు తిరిగి. హేమంత్ అతని వైపు చిత్రంగా చూస్తూ, నా గురించి మీకు తెలుసా అన్నాడు. మహర్షి చిన్నగా నవ్వి, మా పోలీసు వాళ్ళకి ఇదేం అసాధ్యమైన విషయం కాదు. నిన్న అనంతగిరి వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ ట్యాప్ చేయడం జరిగింది. భార్గవ తేజ మిమ్మల్ని తన సినిమా కథ కోసం పంపించారు. మీ పేరు హేమంత్ అవునా అన్నాడు. నేను నిజమే చెప్తున్నాను ఎస్పీ గారు. ఒక రచయితగా సంఘ విద్రోహులకి ఆశ్రయం ఇవ్వను. నాకు అలాంటి వ్యక్తి తారసపడితే తప్పక మీకు తెలియచేస్తాను అన్నాడు హేమంత్ నవ్వటానికి ప్రయత్నిస్తూ. అతను నిశ్చయంగా బలిమెల పారిపోయి ఉంటాడు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ సదానంద్. మహర్షి అతని వంక అదోలా చూసి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఏమాత్రం అతని జాడ తెలిసినా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వాడు నరరూప రాక్షసుడని మర్చిపోకండి అంటూ లేచి నిలబడ్డాడు. హేమంత్ తల పంకించాడు. మహర్షి వెనుక సదానంద కూడా వస్తూ, అరకువేలి కూడా వెళ్ళి చూద్దామా సార్ అన్నాడు. ఎందుకు అన్నాడు మహర్షి జీప్ ఎక్కుతూ. ఒకవేళ జంజా మారుతూ అక్కడ సేఫ్గా ఉంటుందని అరకు వెళ్ళాడేమో సార్. లేదు, అతను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు మహర్షి సీరియస్గా. సదానంద ఆశ్చర్యంగా చూశాడు. అతని జాడ తెలిసింది. సదానంద్ ఇంకా ఆశ్చర్యపోతూ, తెలిసిందా సార్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. మహర్షి డ్రైవర్ వైపు చూస్తూ విశాఖపట్నం అన్నాడు. జీప్ కదిలింది. డ్రైవరు చాకచక్యంగా హెయిర్ పిన్ బెండ్స్లో నడుపుతున్నాడు జీప్ని. అతను రైటర్ హేమంత్ ఇంట్లోనే ఉన్నాడు. మహర్షి మాటకు సదానంద ఉలిక్కి పడ్డట్లు చూశాడు. అవునయ్యా, నిశ్చయంగా అతను హేమంత్ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు. కాకపోతే హేమంత్ను అతను బెదిరించుంటాడు. అందుకే అతను నిజం చెప్పడానికి నిరాకరిస్తున్నాడు. మీరెలా తెలుసుకున్నారు సార్ ఆశ్చర్యంగా అడిగాడు సదానంద్. టీవీ వైరు డిస్కనెక్ట్ చేసింది. అంతేగాక ఫోన్ వైరు కూడా సాకెట్లో నుంచి తీసేసింది. హేమంత్కు బయట విషయాలు తెలియకుండా చేయటం కోసం ఈ పని చెంచా మారుతమే చేసుంటాడు. మరి అతను మనకెందుకు అబద్ధం చెప్పాడు సార్? అతనికి తన ఇంట్లో ఉన్న వ్యక్తే జంజా మారుతువని తెలియదేమో. తెలుసు. మహర్షి జవాబుకి ఇంకా ఉలిక్కిపడ్డాడు సదానంద. మనతో మాట్లాడుతున్నప్పుడు హేమంత్ కొంత టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుగా గమనించాను చెప్పాడు మహర్షి. మరెందుకు వదిలేశారు? తన సుపీరియర్ ఆఫీసర్ని అడగలేక సందేహంగా చూశాడు సదానంద. మహర్షి అతని మనసు కనిపెట్టినట్లుగా చిరునవ్వు నవ్వి, ఇప్పుడు ఏమాత్రం మనం అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా హేమంత్ను చంపి పారిపోవటానికి అతను తప్పక ప్రయత్నిస్తాడు. ఇంకా మరికొన్ని ప్రాణాలు బలి తీసుకోవటం నాకెంత మాత్రం ఇష్టం లేదు అన్నాడు. సదానంద మౌనం వహించాడు. దీని ఖరీదంతా అన్నాడు చెంచామార్తం టీవీ వైపు చూపిస్తూ. 12,000. మరి ఇది వీసీఆర్ వైపు చూపిస్తూ అడిగాడు. అప్పట్లో 18,000 కొన్నాను, ఇప్పుడు తక్కువ ఉండొచ్చు. అతను కళ్ళు పెద్దవి చేసి చూశాడు హేమంత్ వైపు. ఎందుకలా అడుగుతున్నావు అడిగాడు హేమంత్. మాలాంటి ఎన్నో కుటుంబాలు తిండికే లేకుండా నిశ్శబ్దంగా బతుకుతూ ఉంటే మీకు విలాసాలకి వినోదాలకు ఇంత ఖర్చా? 12,000. అందులో ఒక 100 రూపాయలుంటే నా చిన్నారి చెల్లెల్ని అంత నికృష్టంగా అమ్మేసేవాడిని కాదుగా అన్నాడు జంఝామారుతం ఆవేశంగా. క్షణాల మీద అతడి కళ్ళల్లో ఎర్రజీరలు ఆక్రమించుకున్నాయి. పెదవులు కంపించాయి. హేమంత్ ఆశ్చర్యంగా చూశాడు. అతని కళ్ళల్లో ఏర్పడిన నీటి పొర స్పష్టంగా కనిపించింది. అంటే ఇతను పుట్టుకతో రాక్షసుడు కాదు, కొన్ని పరిస్థితుల ప్రభావానికి లొంగి హంతకుడిగా మారి ఉండొచ్చు. ఇతన్ని కదిలిస్తే ఒక అద్భుతమైన కథ బయటపడొచ్చు. హేమంత్లోని రచయిత బయటికి రాసాగాడు. వాట్, నీ చెల్లెల్ని అమ్మేశావా అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ. అతను వెంటనే జవాబు చెప్పలేదు. టేబుల్ మీద హేమంత్ పెట్టుకున్న ప్రణయ ఫోటో వైపు చూపిస్తూ, ఈ ఫోటో ఎవరిది అన్నాడు. నా భార్యది చెప్పాడు హేమంత్. చచ్చిపోయిందా? లేదు, మద్రాసులో ఉంది అన్నాడు హేమంత్. మరి పూలెందుకు పెట్టావు? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకే పూలు పెట్టాలనే రూల్ లేదు.
మనం ఆరాధించే వ్యక్తుల ఫోటోలకు కూడా పెట్టొచ్చు. అంతగా ప్రేమించే వ్యక్తి నీ వెంబడి ఎందుకు రాలేదు అన్నాడు ఝంఝామారుతం అతని వైపు సూటిగా చూస్తూ. హేమంత్ అతని ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. మనసు చిన్నబోగా మొహం మ్లానమైంది బాధతో. ఈ ప్రపంచంలో ప్రేమలు రకరకాలు. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని గుర్తించరు, మనం గుర్తించిన వాళ్ళు మనల్ని ప్రేమించరు. అయినా తెలిసి కూడా మన బలహీనతల్ని చంపుకోలేక వీటిని పెంచి పెంచి రోగగ్రస్తులమే చేస్తాం అన్నాడు హేమంత్ పేలవంగా నవ్వుతూ. అంటే నీ భార్య నిన్ను ప్రేమించడం లేదా? హేమంత్ తడబడ్డాడు. అబ్బే అదేం కాదు, ఆమె పెరిగిన వాతావరణం వేరు, కొద్దిగా పట్టుదల మనిషి. నేనంటే చాలా ఇష్టం తనకి. నేను ఆమెను ఆరాధిస్తాను, అందులో నాకు ఆనందం లభిస్తుంది అన్నాడు. ఝంఝామారుతం దిగులుగా తలదించుకుని, నాకు కూడా మా అమ్మ అంటే ఎంతో ఇష్టం, ప్రాణం. కానీ మా అమ్మ నా మూలంగానే చచ్చిపోయింది అన్నాడు బాధగా. హేమంత్ అతని వైపు అనునయంగా చూశాడు. అసలేం జరిగింది? ఎందుకు నువ్వు హంతకుడిగా చలామణి అవుతున్నావు? నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. నాకు ఆకలేస్తోంది అన్నాడు ఝంఝామారుతం. పద భోంచేస్తూ మాట్లాడుకుందాం, హేమంత్ టేబుల్ దగ్గరికి నడుస్తూ చెప్పాడు. హేమంత్ వెంట అతను నడిచాడు. హేమంత్ అల్మారాలోని పచ్చడి సీసాలు, సాసులు అన్నీ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఝంఝామారుతం వాటికేసి విచిత్రంగా చూస్తూ ఏంటివన్నీ అడిగాడు. రెడీమేడ్ ఫుడ్స్. మనకి అరణ్యంలో వర్షంలో వండుకోవటానికి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి, అందుకే మద్రాసు నుండి అన్నీ తెచ్చాను. అతనికి చికెన్ చట్నీ వడ్డిస్తూ అన్నాడు. ఝంఝామారుతం కొద్దిగా రుచి చూసి చాలా బాగుంది అన్నాడు నవ్వుతూ. అయితే ఇంకాస్త వేసుకో అన్నాడు హేమంత్ నవ్వుతూ. అతను సీసా మొత్తం ప్లేట్లో బోర్లించుకొని తినసాగాడు. హేమంత్ కొద్దిగా తెల్లబోయినట్లు చూసి మళ్ళీ తేరుకుని నవ్వి, ఇప్పుడు చెప్పు నీ కథ అన్నాడు. నా కథే సినిమాగా రాస్తారా? తప్పకుండా. మరి నాకేమిస్తారు? అన్ని హత్యలు చేసిన వ్యక్తి ఎంతో అమాయకంగా అడుగుతూ ఉంటే ఆశ్చర్యపోయి చూశాడు హేమంత్. ఏం కావాలి? ఆ కథ మీద సంపాదించిన డబ్బు నీకే ఇచ్చేస్తాను, సరేనా అన్నాడు. ఝంఝామారుతం వెంటనే జవాబు చెప్పలేదు. కొద్దిగా తలదించుకుని, డబ్బా? అది నాకెందుకు సార్ అన్నాడు. మరేం కావాలి? నేను ఎలానూ అకాల మరణమే పొందుతాను. పోలీసులు ఏ క్షణమైనా నన్ను కాల్చి చంపొచ్చు. అప్పుడు నా సమాధి దగ్గర ఒక చిన్న పువ్వు పెడతారా సార్? అతని ప్రశ్నకు చెల్లించినట్లయింది హేమంత్ హృదయం. మా అమ్మ చనిపోయినప్పుడు నేను జైల్లో ఉన్నాను. నాకు ఆమెను చూసే అదృష్టం కూడా కలగలేదు. నా శవాన్ని వాడు చూడకూడదు అని అమ్మ శపథం చేసింది. అందుకే పోలీసులు తీసుకువెళ్తామన్నా నేను వెళ్ళలేదు. కనీసం ఆమె ఫోటో అన్నా లేదు చూసి తరిద్దామంటే. అమ్మ స్మృతిగా మాత్రం గుండెల్లో నిత్యం వెలుగుతూ ఉంటుంది అన్నాడు ఝంఝామారుతం బాధగా. హేమంత్ ఆసక్తిగా అతన్ని గమనిస్తూ కూర్చున్నాడు. అతను అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు హిప్ పాకెట్లోని పిస్టల్ను తీసుకొని అలర్ట్గా గుమ్మం వైపు చూశాడు. హేమంత్ కంగారుగా చూస్తూ ఏం జరిగింది అన్నాడు. ఆ ముసలి ఎస్పీ గాడు ఏ క్షణమైనా తిరిగి రావచ్చు, వచ్చి తీరతాడు కూడా. అందుకే నా జాగ్రత్తలో నేనుంటున్నాను. మళ్ళీ ఎందుకు వస్తారు? చెక్ చేసి ఏమీ లేదని తేల్చుకుని వెళ్ళిపోయారుగా. అంతే, నీకు తెలిసింది. వాడు కాకులు తిరిగిన ఆఫీసరు. టీవీ ఫోను డిస్కనెక్ట్ చేయబడి ఉండటం వాడి కళ్ళల్లో పడింది. వాడు తప్పనిసరిగా మళ్ళీ వచ్చి తీరుతాడు. హేమంత్ ఆశ్చర్యపోతూ, ఫోన్ డిస్కనెక్ట్ చేశావా? ఎందుకు? నేను ఇంకా తుఫాను వల్ల చెడిపోయిందనుకుంటున్నాను అన్నాడు. నీకు నేనెవరో తెలియకుండా ఉండాలని బయట నుండి నీకు కాల్స్ రాకూడదని చేశాను. కానీ అలా ఎంతోసేపు నిన్ను మభ్యపెట్టడం సాధ్యం కాదని తెలియగానే నీకు నిజం చెప్పేశాను అన్నాడు ఝంఝామారుతం. భోజనాలు కాగానే ఇద్దరు తిరిగి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఝంఝామారుతం తనకు ఎదురుగా ఉన్న కిటికీ కర్టెన్ కొద్దిగా తొలగించి గేటు కనిపించేటట్లు ఎదురు సీట్లో కూర్చున్నాడు. హేమంత్ సిగరెట్ వెలిగించి, అసలు మీ అమ్మ ఎలా చనిపోయింది అన్నాడు. అదంతా ఓ కథ. మా నాన్న ఒక పాలేరు, రెక్కలు ముక్కలు చేసుకుంటూ అనకాపల్లి అప్పలనాయుడు దగ్గర పనిచేసేవాడు. మా అమ్మ వాళ్ళింట్లో పాచి పని చేసేది. నేను పుట్టాక మా నాన్న జబ్బు పడ్డాడు. తర్వాత అతను తిరిగి కోలుకొని తిరగటం నేను చూడలేదు. ఏం జబ్బు? పేదవాడికి వచ్చే జబ్బులకు పేర్లే ఉంటాయి. ఆకలి జబ్బు, తిండి లేక వచ్చే జబ్బు. అతను ప్రాణం ఉన్న శవంలా మంచం ఎక్కడంతో ఇంటి భారం అంతా అమ్మ మీద పడింది. అమ్మ అటు అప్పలనాయుడు పొలంలోనూ ఇంట్లోనూ పనిచేసాగింది. ఆమె సంపాదించేది ఒక పూట తిండికి కూడా పనికొచ్చేది కాదు. నాకు పుట్టుకతోనే ఆకలి ఎక్కువ. అమ్మ నా ఆకలి తీర్చలేక ఏడ్చేది, ఒక్కోసారి తిట్టేది. నాకు ఆ వయసులో ఆమె బాధ అర్థమయ్యేది కాదు.
ఒకసారి భోంచేసి 3 రోజులైంది. ఆ రోజు అమ్మ అన్నం పెట్టింది. అది సరిగ్గా నా గుప్పెట్లో 3 ముద్దలుగా మాత్రమే అయ్యింది. ఇంకా పెట్టు అన్నాను. ఇంకా ఎక్కడి నుంచి తెచ్చేదిరా దరిద్రుడా, 10 పొట్టలు పెట్టుకుని పుట్టావురా అంది అమ్మ ఏడుస్తూ కుండ నేలకేసి కొట్టి. నేను బెత్తరపై చూశాను. వెంటనే ఆవేశం ముంచుకొచ్చి బయటకు పరిగెత్తాను. అలా అలా తిరుగుతూ మెయిన్ బజార్ దగ్గర నిలబడ్డాను. ఒకడు దున్నపోతులాంటి ఆకారంతో దుబ్బు జుట్టుతో మదించిన ఏనుగులా నడుస్తూ కొట్ల దగ్గర నిలబడున్నాడు. వాడిని చూడగానే వ్యాపారస్తులు వంగి దండం పెడుతూ డబ్బిస్తున్నారు, తినుబండారాలు ఇస్తున్నారు. అవన్నీ వాడి శిష్యులు సంచిల్లో వేసుకుంటున్నారు. వాడు టీవీగా మరొక కొట్టు దగ్గర ఆగాడు. కొట్లో శెట్టి చేతులు జోడించి ఇంకా పూర్తిగా వసూలు కాలేదు, వచ్చే నెల ఇస్తాను అన్నాడు. అంతే. వాడు కొట్లో వస్తువుల్ని ఒక్క తాపు తన్నాడు. కొట్లో సీసాలు డబ్బాలు బొంగరాల దొర్లుకుంటూ రోడ్డు మీదకొచ్చి పడ్డాయి. శెట్టి అతని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అతను శెట్టిని విసిరికొట్టి దొంగ తోకాలేసి కల్తీలు చేసి ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లు కాదు బే, మర్యాదగా గళ్ళా పెట్టి తెరు, లేదా ఇంకో అరగంటకు ఈ జిల్లాలోనే ఉండవు అన్నాడు. శెట్టి లాభలాభలాడుతూ పెట్టి తెరిచి అతనికి ఇవ్వాల్సింది ఇవ్వబోయాడు. అనవసరంగా ఆలస్యం చేసి నా టైం వేస్ట్ చేశావు, దానికి పెనాల్టీ ఇది అంటూ గల్లా పెట్టిలో ఉన్న సొమ్మంతా జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అతను వెళ్ళిపోయినా అలానే చూస్తూ నిలబడ్డాను. ఎరా సొంట వేదవా, బడి మానేసి రోడ్లు చూ తిరుగుతున్నావా, అయినా మీ అలగా జనానికి చదివెందుకులే అన్నాడు తెలుగు మాస్టర్ నా చెవి పట్టుకుని. నేను భయంగా నమస్కారం చేస్తూ, లేదు సార్, వాడెవడో శెట్టిని కొడుతుంటే భయం వేసి నిలబడి చూస్తున్నాను అన్నాను. వాడు ఈ ఊరికి దాపురించిన శనిరా, మంది సొమ్ముతో ఒళ్ళు బలిసి అలా పగలే రౌడీజం చేస్తుంటాడు. వాడి సంగతి నీకెందుకు, పద బడికి పద అంట్ల వెధవా అన్నాడు చెవి మేలేస్తూ. నేను ఆయన వెంట నడుస్తూ, అతని పేరేంటి సార్ అన్నాను. కన్న తల్లి ఏం పెట్టి చచ్చిందో మరి, అందరూ కొరకంచు అంటారా వాడిని. ఏం కొరకంచో కొవ్వొత్తు, అందరిని నమిలి తిని బతుకుతున్నాడు. మరి పోలీసులా నా బొంద, వాళ్ళ మొహాన్ని ఎంతని పడేస్తాడు, వాళ్ళు తోకలు జాడించి పోతారు. ఏం రోయ్ అన్ని వివరాలు అడుగుతున్నావు, నువ్వు కూడా వాడిలో తయారవ్వాలని ఆలోచిస్తున్నావా అన్నాడు తెలుగు మాస్టర్ నా కేసు నిశ్చితంగా చూస్తూ. నేనేదో ఆలోచిస్తూ తల అడ్డంగా తిప్పాను. నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మ తడికి వారని చేరి ఏడుస్తూ కూర్చుంది. నేను చిరాగ్గా లోపలికి వెళ్ళి ఆకలిస్తోంది అన్నాను పొయ్యి వైపు చూస్తూ. అక్కడ వంట చేసిన చిహ్నాలు ఏమీ లేవు. అయినా మంకుతనంగా ఆకలంటే మాట్లాడవే అని గట్టిగా పట్టుకుని కుదిపాను. అమ్మ నన్ను విసిరిగా తోసేసి, నన్ను నంజుకు తినరా, ఇంతకన్నా నా దగ్గర ఏం మిగల్లేదు అంది. నేను దూరంగా నేల మీద పడ్డాను. ఆ విసురుకి మోచేతులు కొట్టుకుపోయాయి. మంచం మీద నాన్న కదిలి, వాడినెందుకు కొడతావు, అప్పలనాయుడు కూలి డబ్బులు ఇవ్వలేదా అన్నాడు మెల్లిగా. అమ్మ నాన్న వైపు కోపంగా చూసి, కూలి డబ్బులు ఎప్పుడో తీసుకున్నాను, అదిగాక అప్పు కూడా అడిగాను అంది. ఏం ఇవ్వనన్నాడా అన్నాడు నాన్న. బదులుగా అమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ జబ్బు ఏదో నాకొచ్చినా బాగుండు, ఆడదన్నయ్య ఉండి అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టుకొని మానాభిమానాలు చంపుకొని థూ ఎదవ జనమనాది అంటూ రివ్వున లేచి బయటకు వెళ్ళిపోయింది. నేను మెల్లిగా లేచి మోచేతి మీద దెబ్బలకు ఉమ్ము రాసుకుని రోడ్డు మీదకి వచ్చాను. కొరకంచు ఓ బండి దగ్గర నిలబడి బజ్జీలు తింటున్నాడు. బండివాడు వినయంగా బజ్జీలు వేయించి అతనికి వాయనంలా ప్రీతిగా పెడుతున్నాడు. బజ్జీలు వేగుతున్న వాసనకి కడుపుల్లో తిండి లేని నా ప్రాణం లేచొచ్చింది. ధైర్యం చేసి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. అతని దృష్టి నా మీద పడింది. బజ్జీలు తింటావా అన్నాడు నవ్వుతూ. నేను తల అడ్డంగా తిప్పాను మొహమాటంగా. ఏం ఇష్టం ఉండదా? నేను మొహమాటంగా చూశాను. నీకు ఆకలిస్తుంది కానీ సిగ్గుపడుతున్నావు. ఇలా మొహమాటం పడేవాడిని లోకం వాజమ్మల జమ కట్టి వెనక నుంచోబెడుతుంది. క్యూలో నీ వెనకవాడు నీ ముందుకు వచ్చేస్తూ ఉంటాడు. నీకన్నా వెనకవాడు ఉండనే ఉండడు అన్నాడు నా జబ్బ మీద చరుస్తూ. అతని మాటలు నాకు అప్పట్లో అర్థం కాలేదు, కానీ ఏదో తెలియని ఆరాధనా భావం కలిగింది అతని పట్ల. నా పేరు వింటే పసిపిల్లల పాలు కూడా తాగరని అంటారు. నువ్వు అలానే నిలబడ్డావు, నీకేం భయం ఏటల్లేదా అన్నాడు బజ్జీల బండి వాడిచ్చిన మంచినీళ్ళు తాగి తేనుస్తూ. నేను తల అడ్డంగా తిప్పాను. నేను నీకు బజ్జీలు పెట్టిస్తానురా అన్నాడు. అతని వెంట పిల్లిలా నడిచాను. అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న మున్సిపల్ పార్కులోకి నడిచి గెడ్డిలో వెల్లికలా పడుకుని, ఇలా రారా శిష్య అన్నాడు నవ్వుతూ. నేను అతని కాళ్ళ దగ్గర కూర్చున్నాను. ఏం చదువుతున్నావురా నువ్వు? 6. చాలా ఎక్కువ చదివేశావుగా, ఇక ఆపేయి. అతని మాటలు అర్థం కానట్లుగా చూశాను. ఒక పక్క ఆకలి దంచుతోంది కడుపులో. మీ నాన్నకి జబ్బు, మీ అమ్మ ఆ అప్పలనాయుడు కొంపలో రెక్కలు ముక్కలు చేసుకుంటోంది. ఎప్పుడు తెల్లారతాయిరా మీ బతుకులు?
నువ్వు చదవటం, ఉద్యోగం చేసి సంపాదించటం, అప్పుడు మీ అమ్మ సుఖపడటం. ఇదేమన్నా 14 ఏళ్ల సినిమానా జీవితం అన్నాడు అతను పెద్దగా నవ్వుతూ. మరి నేనేం చెయ్యాలి అని అడిగాను అమాయకంగా. అతను గబుక్కున లేచి కూర్చుని, శభాష్ రా శిష్య, అలా అడిగా బాగుంది, చెప్తా విను. అలా ఎదురుగా ఉన్న చెట్టు కింద శెట్టిగారు పకోడీలు కాబోలు పెద్ద పొట్లంతా తింటున్నాడు, వెళ్ళి కాసిన పెట్టమని అడగరా అన్నాడు. నేను అభిమానంగా చూస్తూ, పెట్టనంటే పెట్టించుకోగలగాలి అన్నాడు అతను ఛాలెంజ్గా. నేను సంశయంగా నిలబడి చూస్తున్నాను. తొందరగా, మళ్ళీ నాకు సినిమా హాళ్ల వసూలు పనుంది అన్నాడు కొరకంచు గట్టిగా. నేను భయంగా వెళ్ళి శెట్టి దగ్గర నిలబడి, ఆకలిస్తుంది బాబు అంటూ చేయి చాచాను. మొదటిసారి అడుక్కోవటం మనసంతా కుంచుకుపోయినట్లు సిగ్గుగా ఉంది. శెట్టి నా వైపు చీత్కారంగా చూసి, ఎక్కడ చూసినా అడుగు తినే వెధవలు ఎక్కువైపోయారు, చిచ్చి అంటూ గట్టి మీద నుండి లేచి మరొక చెట్టు దగ్గర చతికిలపడ్డాడు. నాకు తల కొట్టేసినట్లయింది. సిగ్గుగా దూరంగా కూర్చున్న కొరకంచు వైపు చూశాను. అతను నన్ను హుషారు చేస్తున్నట్లు చెయ్యూపి చేతిలోకి రాయి తీసుకుని సైగ చేశాడు. నాకు అతనేం చెప్తున్నాడో అర్థమైంది, కానీ వెంటనే భయం కూడా వేసింది. అతను అక్కడి నుండి హుంకరించాడు. అంతే, నేను చెట్టు కింద కూర్చున్న శెట్టి దగ్గరికి వెళ్ళి, పెడతావా చంపేసైనా అని పెద్ద బండరా ఎత్తాను. శెట్టి ఉలిక్కిపడి పొట్లం పారేసి పరిగెత్తాడు. నేను పొట్లం తీసుకుని కొరకంచు దగ్గరికి వచ్చాను. అతను నా వెన్ను మీద చరుస్తూ, ఇక నీకు భయం లేదురా, హాయిగా బతికేయొచ్చు అన్నాడు. ఆ రోజు నుండి నా జాతకం మారిపోయింది. స్కూల్కి వెళ్ళి నాకు ఇష్టమైన వాళ్ళ క్యారియర్ తీసుకొని నిర్భయంగా తినేసేవాణ్ణి. పిల్లలు నన్ను చూసి వణికిపోయేవారు. నా జుల్లును చూసి తెలుగు పంతులే నాకు ఝంఝామారుతం అని పేరు పెట్టాడు. అందరూ నన్ను ఝంఝామారుతంగా అడుస్తున్నాడని గుసగుసపోతూ ఉంటే నేను నవ్వుకునేవాణ్ణి. అయితే నాకు తిండి సమస్య అంతటితో తీరిపోలేదు. హెడ్ మాస్టర్ నన్ను సస్పెండ్ చేశాడు. ఆ విషయం తెలిసి మా అమ్మ నన్ను చావగొట్టింది. నేను దొంగిలించి తెచ్చిన తినుబండారాలను విసిరికొట్టింది. అయినా నేను లక్ష్య పెట్టలేదు. కొరకంచు నన్ను తన దగ్గరే పెట్టుకున్నాడు. కానీ అమ్మను చూడకుండా ఉండలేకపోయేవాణ్ణి. రోజు రాత్రులు ఏడుస్తూ ఉండేవాణ్ణి. అమ్మ పనికెళ్తూ ఉంటే చెట్టు చాటును నిలబడి చూసేవాణ్ణి. అమ్మ రోజు రోజుకు చిక్కిపోతున్నట్లు అనిపించేది. అకస్మాత్తుగా అమ్మ కనిపించడం మానేసింది. అమ్మ పనికెళ్ళటం లేదు, జబ్బును పడిందేమో అన్నాను కొరకంచుతో దిగులుగా. కొరకంచు నా వైపు అదోలా చూసి, నీకు చెల్లెలు పుట్టిందట్రా అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూశాను అతని వైపు. అవునరా, వెళ్ళి చూసిరా అన్నాడు కొరకంచు. నేను కొరకంచు ఇచ్చిన డబ్బుతో బుల్లి గౌను కొని ఇంటికి పరిగెత్తాను. చెల్లెల్ని చూడబోతున్నానన్న సంతోషంతో సరదాగా ఈల వేస్తూ ఇల్లు సమీపించాను. ఇంట్లో నుంచి పెద్దగా ఏడుపు వినిపించింది. నేను ఉలిక్కిపడి తడికి పక్కగా నిలబడ్డాను. ఏం చేయమంటావయ్యా, నువ్వు జబ్బున పడి హాయిగా మంచం ఎక్కావు. నీ మందులకని మాకులకని తిండి కోసమని ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తున్నాను. ఈ ముండని ఇప్పుడు కనాలని సరదా పడ్డానా? ఆ అప్పలనాయుడు కిరాతకుడు. నా అవసరాలు, నీ పరిస్థితి తెలిసి నా వెంట పడ్డాడు. నా బతుకు తీశాడు. లోకం నన్ను చూసి నవ్వుతూ ఉంటే తాళొంచుకుని దీనికి అన్నాను. కోరికల కోసం నేను తప్పు చేయలేదయ్యా, విధి లేక చేశాను. చేతికి అంది రావాల్సిన పిల్లాడు రౌడీ సావాసాలు పట్టి ఇల్లు పట్టకు తిరుగుతున్నాడు అంటూ వెక్కెక్కి ఆడవసాగింది. అమ్మ ఏడుపు వింటుంటే నా గుండెల్లో ఏదో కలకలం చెలరేగింది. లోపలికి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. వెంటనే వెనక్కి తిరిగి వచ్చిన నన్ను చూసి, ఏమిట్రా అప్పుడే వచ్చేసావు, మీ అమ్మగారిని తిట్టిందా అని అడిగాడు కొరకంచు. లేదు అన్నాను మెల్లగా. అమ్మ ఏడుస్తోంది, చెల్లెలు పుట్టడం అమ్మకి ఇష్టం లేదులా ఉంది అన్నాను. కొరకంచు నా వైపు ఆశ్చర్యంగా చూసి, సంగతంతా సరిగ్గా చెప్పాడు అన్నాడు. నేను గుర్తున్నంత వరకు అమ్మ అన్న మాటలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాను. కొరకంచు మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. అర్థమైందిరా, ఇది అప్పలనాయుడు పనే. వాడు ముండల ముఠాకోరు. మీ అమ్మ జీవితం పాడు చేశాడు. వాడిని నరికినా పాపం లేదు అన్నాడు. అయినా నాకు జరిగిందేమిటో అర్థం కాలేదు. కానీ అప్పలనాయుడు నా తల్లికి ఏదో తీరని ద్రోహం చేశాడనే విషయం మాత్రం అర్థమైంది. అతని మీద పగ రగలసాగింది. అమ్మ పొలానికి వెళ్ళాక చెల్లెల్ని చూడాలని మెల్లిగా పాకలోకి దూరాను. చూరు నుండి కట్టిన గుడ్డ ఉయ్యాల్లో పాప నిద్రపోతోంది. ఎంతో ముద్దుగా ఉంది. చేతులతో తాకి చూశాను. ఉలిక్కి పడింది. అప్పుడే పాలు తాగినట్లుంది. నోటి నుండి కొద్దిగా పాలు బొగ్గల మీదకు జారుతున్నాయి. అప్పుడే నాన్న మంచం మీద నుండి లేచాడు. నేను గబుక్కున తడికి పక్కకు దాక్కున్నాను. నాన్న కర్ర ఆసరాతో మెల్లగా ఉయ్యాల దగ్గరకు వచ్చాడు. నేను ఊపిరి బిగబట్టి నాన్న ఏం చేయబోతున్నాడా అని చూడసాగాను. నాన్న ఉయ్యాల్లో పిల్ల పీక మీద చేతులేసి నొక్కుతున్నాడు. చావవే రాక్షసి అన్నాడు గట్టిగా. నాన్న చేయబోతున్నదేమిటో నాకు వెంటనే అర్థమైంది. వెంటనే గహబరాగా నాన్న అంటూ నాన్న చేతిలోని కర్రను ఊడబీక్కున్నాను.
నాన్న బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. నేను గబగబా ఏడుస్తున్న పాపనెత్తుకుని, పసిపిల్లని చంపాలని ప్రయత్నిస్తావా అన్నాను కోపంగా. నీకు తెలియదురా, అది నీ చెల్లెలు కాదు, ఆ అప్పలనాయుడికి పుట్టింది, దాన్ని బతకనివ్వకూడదు, నువ్వన్నా చంపేయి అన్నాడు నాన్న ఆవేశంగా. అది నాకు అనవసరం, ఇది అమ్మ కడుపున పుట్టింది కాబట్టి నాకు చెల్లెలే, ఇష్టం లేకపోతే దీన్ని నేను పెంచుతాను అంటూ తిన్నగా కూరకంచు దగ్గరకు వచ్చాను. నేను వెళ్ళేసరికి కూరకంచు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆవిడకి 40 ఏళ్ళు ఉంటాయి. నేల మీద కూర్చుని జరదాకి వెళ్ళి తింటూ, ఆ రోజులు పోయాయి బాబు, ఇప్పుడు నాటకాలు చూసేవాళ్ళెవరు, అందరికీ సినిమా మోజే, మా బతుకులు ఇట్ట తెల్లారాయి అంటోంది బాధగా. నువ్వెన్ని చెప్పినా రంజని, నువ్వు సత్యభామ వేషం వేసి జడ ముందుకేసుకుని మీర జాలగలడా అని పాడుతూ ఉంటే ఒక్కసారి నేను పెద్దవాడిని అయిపోయి నీ పక్కన కృష్ణుడు వేషం కట్టాలని తెగ ఆశపడేవాడిని అనుకో అన్నాడు కొరకంచు నవ్వుతూ. నేను పాపను తేవటం చూసి ఆశ్చర్యపోతూ, దీన్ని తెచ్చావెందుకు, మీ అమ్మ ఇచ్చిందా అని అడిగాడు కొరకంచు. లేదు, నేనే తెచ్చేశాను, నాన్న దీన్ని చంపబోతూ ఉంటే చూశాను, అందుకే తెచ్చాను చెప్పాను. కొరకంచు ఆశ్చర్యపోతూ, మెడ కూడా నిలబెట్టని దీన్ని నువ్వెలా పెంచగలవురా, ఈ సంగతి తెలిస్తే మీ అమ్మ ఇక్కడికొచ్చి లాక్కెళ్తుంది అన్నాడు. నేనివ్వను. నీ మొహం, మీ అమ్మని చూడగానే జావలా జారిపోతావు, చచ్చినట్టు ఇచ్చేస్తావు అన్నాడు కొరకంచు. అయినా ఆ పసిగుడ్డు నువ్వెలా పెంచుతావు బాబు అంది రంజని జోక్యం చేసుకుంటూ. అప్పుడే పాప ఆకలికి కెవ్వున ఏడవటం ప్రారంభించింది. రంజని ఎత్తుకుని ఊపుతూ ఉంటే కొరకంచు వెళ్ళి గ్లాస్తో పాలు తీసుకొచ్చాడు. రంజని మెల్లిగా స్పూన్తో పాలు పాప నోట్లో పోసింది. పాప నిద్రపోగానే, నేను మాట చెప్తాను, నువ్వేం అనుకోవుగా అంది రంజని నా వైపు తిరిగి. నేను జవాబు చెప్పలేకపోయాను. దీనికి లాల పోయాలి, పాలు పట్టించాలి, అవన్నీ నీ వలన ఎక్కడవుతాయి, దీన్ని లక్షణంగా నాకు ఇచ్చే నేను పెంచుకుంటాను అంది. అవునరా, ఇక్కడుంటే మీ అమ్మ వచ్చి పట్టుకుపోతుంది, మీ నాన్న దీన్ని చంపి తీరుతాడు కాబట్టి రంజనికిచ్చి నీ చెల్లెలు క్షేమంగా పెరగటమేగా నీకు కావాలి అన్నాడు కొరకంచు నాకు నచ్చ చెప్తున్నట్టుగా. నాకేం పాలు పోలేదు. అవును బాబు, నాకు పిల్లలు లేరు, దీన్ని పువ్వులా పెంచుకుంటాను అంది రంజని. నేను అంగీకరించక తప్పలేదు. రంజని సంతోషంగా బొడ్లో దూపుకున్న సంచి తీసి అందులో నుంచి 100 రూపాయల కాగితం ఒకటి తీసి నాకు ఇచ్చి, ఉంచుకో బాబు అంది. నేను తెల్లబోతూ, ఎందుకు అన్నాను. ఎందుకైనా అనుకో, నీకు రుణపట్టం నాకు ఇష్టం లేదు అంది రంజని పాపనెత్తుకుని లేచి నిలబడుతూ. నేను కొరకంచు వైపు చూశాను. తీసుకోరా, డబ్బు చేయదేమిటి, వయసులో ఈ ముసలిది బాగా సంపాదించిందిలే అన్నాడు కొరకంచు నవ్వుతూ. అప్పుడే నేను ముసల్దాన్ని అయిపోయానా అంది రంజని మూతి విరుస్తూ. రంజని వెళ్ళిపోయాక నా మనసంతా ఎంతో దిగులుగా మారిపోయింది. చెల్లెలు ముద్దు మొహమే కళ్ళల్లో కనపడసాగింది. అన్నం కూడా తినకుండానే అలాగే గడిపాను ఆ రోజంతా. 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.